పొలుగుర్త హ్యాండ్లూమ్స్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఉత్పత్తి చేయబడిన మల్కా చేనేత కాటన్ ఫ్యాబ్రిక్స్ సమకాలీన డిజైన్లతో రూపొందించిన కాటన్ వస్త్రాలను వినియోగదారులకు నగరంలో అందుబాటులోనికి తీసుకుని వచ్చామని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం స్థానిక బైపాస్ రోడ్లో ఉన్న నేత బజార్లో మల్కా పులుగుర్త చేనేత కాటన్ ఫ్యాబ్రిక్ వస్త్రాల విక్రయశాలను మల్కా ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపకురాలు హుసూరమ్మతో కలిసి ప్రశాంతి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మల్కా నూలుతో తయారు చేసిన వస్త్రాలు పర్యావరణ అనుకూల ఉత్పత్తి ప్రక్రియకు ప్రసిద్ధి చెందిందన్నారు. మల్కా బ్రాండ్ సాంప్రదాయ నేత పద్ధతులను చేనేత వస్త్రాలతో ముడిపడి ఉన్న సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంటుందన్నారు. ఇటువంటి ప్రత్యేక గుర్తింపు కలిగిన చేనేత వస్త్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పులుగుర్త చేనేత పరిశ్రమకు దీర్ఘకాలంగా నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులు ఉన్నారని, వారు ఈ ప్రాంతం నుండి తయారు చేసే ఉత్పత్తులు దేశీయంగా అంతర్జాతీయంగానూ విదేశ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయన్నారు. జిల్లా చేనేత జౌళి శాఖ డీడీపీ పెద్దిరాజు, డిఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి డెవలప్మెంట్ ఆఫీసర్ భాస్కర్, ఏడీఓలు శ్రీదేవి, వెంకటేశ్వరరావు, గురురాజు, మల్కా షాప్ మేనేజర్ డివివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, మనకి మల్కా ట్రస్ట్ ద్వారా రన్ అవుతున్న కోఆపరేటివ్ సొసైటీ మనకి పులుగుర్తులో ఉంది. ఇట్ ఈజ్ నోన్ ఫర్ షర్ట్స్. అయితే మల్కా అనేది ఒక పబ్లిక్ ఫ్రెండ్లీగా డిజైన్ చేసిన వన్ కేటగిరీ ఆఫ్ యాన్. సో మల్మల్ అండ్ కాటన్ మిక్స్ చేసి మల్కా అని రావడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ సమ్మర్ అండ్ దిస్ క్లాత్ హ్యాస్ వెరీ గుడ్ డిమాండ్ అబ్రాడ్. And one more point is the Malka is very popular and it's having its own demand abroad. We wanted to introduce in the local market. They should know that what kind of comfort, what kind of elegance this particular cloth has. So అందుకోసమని ఈరోజు మనము ఒక షోరూమ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ షోరూమ్ని విజిట్ చేయండి. ఈ షోరూంలో ఉన్న కాటన్ క్వాలిటీ, కాటన్ యొక్క టెక్స్చర్ అండ్ దీన్ని నేస్తున్న వీవర్స్ యొక్క స్కిల్ని అప్రిషియేట్ చేస్తూ దీన్ని యూస్ చేయాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనికి చాలా మంచి డిమాండ్ ఫారిన్ కంట్రీస్లో ఉంది, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో. అలానే మన ఇండియాలో నేస్తున్న అది మన జిల్లాలో తయారవుతున్న దానికి ఫారిన్ కంట్రీస్లో ఇంత ఇంపార్టెన్స్ ఉండేటప్పుడు మన దగ్గర కూడా వాళ్ళకి మంచి గుర్తింపు రావాలి అని, అందరూ దీన్ని యూస్ చేయాలని, రాబోయే సమ్మర్లో ఇంకా అందరూ కూడా ఈ కాటన్తో తయారైన సారీస్ కానీ, చుడిదార్ మెటీరియల్స్ కానీ, షర్ట్స్ కానీ, పంచలు కానీ వేసుకొని బయట ప్రపంచంలో గుర్తింపు పొందిన దాన్ని మనం కూడా యూస్ చేద్దాం. అలానే మన వీవర్స్ని ఇంకా ఎంకరేజ్ చేద్దాం. Is actually specially made yarn with slubs in it to give it the texture, and that yarn is made into the cloth, so that cloth also feels different and looks different and is very popular in foreign countries, and now we are trying that local people should wear it.